హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో వంకాయలు, టమాటా, బంగాళదుంప ఒకసారి ఇలాగా కుక్కర్ పెట్టి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా దీనికోసం ఒక పెద్ద వంకాయని తీసుకోండి. చిన్నవి కాకుండా పెద్ద సైజు ఉన్నది తీసుకోండి. నెక్స్ట్ దీనికోసం ఒక 5 వెల్లుల్లిపాయ రమ్మలు ఒలిచి పెట్టేసుకోండి. వంకాయకున్న తొడుముని కట్ చేసేసుకోండి. లేతగా ఉన్న వంకాయని తీసుకోవాలి. ఇప్పుడు 4 వైపులు కూడా కట్ చేసుకోండి. లోపల వంకాయ పుచ్చిందో లేదో, పురుగులు ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. చెక్ చేసుకొని అప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దానిలో ఇప్పుడు వెల్లుల్లిపాయ రొమ్మలు ఒక 5 వలిచేసుకొని ఇప్పుడు ఈ వంకాయల్లో ఈ వెల్లుల్లిపాయ రొమ్మల్ని పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టండి. నేను 1/2 కిలో ఉండేలాగా తీసుకున్నాను. దానికి 2 టమాటాలు తీసుకోవాలి. ఇప్పుడు టమాటాలకి పైన ఉన్న తీసేసుకోండి. ఇలా తీసుకొని మధ్యలో చిన్న పార్ట్ ఉంటుంది కదా, వైట్గా ఉన్నట్టు, దాన్ని కూడా తీసి పక్కన పడేసుకొని ఇప్పుడు ఈ టమాటాలని వెనక వైపు తిప్పేసుకొని జస్ట్ ఇలాగా ఘాటుల్లో పెట్టేసుకోండి. ఇలాగే 2 టమాటాలని కూడా కట్ చేసేసుకోండి. మరీ ఎక్కువ టమాటాలు వేసుకుంటే పుల్లగా అయిపోద్ది, 2 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానిలో ఆల్రెడీ రెడీ చేసుకున్న వంకాయని పెట్టేసుకోండి. నెక్స్ట్ 2 టమాటాలు వేసుకోవాలి. 2 బంగాళదుంపలు తీసుకొని వాటి తొక్కలు తీసేసుకోండి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇక్కడ బంగాళదుంపలు పెద్ద సైజు అయినా కట్ చేసుకోవచ్చు, చిన్నదనేం లేదు. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టేసుకొని కుక్కర్కి 3 విజిల్ రానివ్వండి. పొయ్యి మీద పెట్టేసుకొని 3 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి కుక్కర్ని. ఈలోపు వేరొక పొయ్యి మీద కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు జీలకర్రని కొంచెం ఫ్లేవర్ దిగేలాగా వేయించేసుకోండి 1 నిమిషం. ఇలా వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ ముక్కలు అనేవి చాలా చిన్నగా ఉండాలి, లేదంటే కనుక కచ్చాపచ్చాగా దంచైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని వేగనివ్వండి. ఇది వేగేలోపు కుక్కర్ పెట్టుకున్నాం కదా, చల్లారిపోయి ఉంటుంది. ఒకసారి మూత తీసి చూసుకోండి. అన్నీ ఉడికే లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. వంకాయ మీద మనం ఇలాగ తీసినట్లయితే మనకి లేయర్లా రావాలి. టమాటా కూడా మనకి తొక్కొచ్చేయాలి. బంగాళదుంప కూడా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ దుంప కూడా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తుతో కానీ మ్యాషర్తో కానీ ఇలాగ మొత్తం అంతా కూడా మెత్తగా చేసేసుకోవాలి. ఒకవేళ బంగాళదుంప ఉడకలేదనుకోండి, 1 విజిల్ రానివ్వండి. 1 విజిల్ వచ్చిన తర్వాత మెత్తగా చేసుకోవాలి, లేదంటే మనకి దుంపలన్నీ కూడా గట్టిగా తగులుతూ ఉంటాయి. చూడండి, మనకి మొత్తం అంతా కూడా ఇలాగ మెత్తగా అయిపోవాలి. ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఉల్లిపాయలు వేగేలేదో చెక్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎంత బాగా వేగితే అంత కర్రీ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగ ఈ కలర్ వచ్చేయాలి. ఇప్పుడు దీనిలో మనం పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పౌడర్ 1/2 స్పూను వేసుకోండి. కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఒకవేళ కారం తినేవాళ్ళు ఉంటే కనుక 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇది కలిపిన వెంటనే మనకి డ్రైలాగా అయిపోద్ది. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్లు వరకు వేసుకోండి. కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్లు నీళ్లు వేసుకున్నట్లయితే కారం పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇది కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించేసుకోండి. ఇలా దగ్గరికి అయిపోయి మనకి ఆవిరంతా పోయి మనకి ఓన్లీ మసాలా ముద్ద మాత్రమే మిగలాలి. ఇప్పుడు ఇలా ఉన్న తర్వాత 1 అరకప్పు వరకు మనం పెరుగు వేసుకోవాలి. చాలామంది పెరుగు వేడి చేయకూడదు అంటారు, కానీ కర్రీస్లో రెస్టారెంట్లో పెరుగు మాత్రం కంపల్సరీ వేస్తారు. ఇది దాబా స్టైల్లో ఉండే కర్రీ అనమాట, వంకాయ కర్రీ. పెరుగు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఆల్రెడీ పెరుగు గిన్నె ఉంది కదా, దానిలో కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్లు కొన్ని వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇది మొత్తం కలిసిపోయిన తర్వాత మూత పెట్టి ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం దీన్ని ఒక 3 నిమిషాల పాటు అలానే వదిలేయండి. 3 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఆయిల్ అంతా కూడా మసాలాలోంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని కొంచెం దగ్గరికి అయింది కదా, ఇప్పుడు ఆల్రెడీ మనం మ్యాష్ చేసుకున్నాం కదా టమాటాలు, వంకాయ, బంగాళదుంప, వాటిని దీనిలో వేసేసుకోవాలి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మొత్తం అంతా కూర అంతా బాగా కలిపేసుకోండి. మొత్తం పేస్ట్ అంతా కూడా బాగా కలిసిపోవాలి. ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి, సరిపోయిందో లేదో. సరిపోనట్లయితే కొంచెం వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి.
ఇక్కడ ఆయిల్ బదులు మనం నెయ్యి వేసుకున్నట్లయితే మనకి ఇంకా రెస్టారెంట్ స్టైల్లో లాగే టేస్ట్ వస్తుంది. కానీ చాలామందికి నెయ్యి ఇష్టం లేదు కదా, అలాంటి వాళ్ళు నెయ్యి కాకుండా ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, గుమగుమలాడే కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి దేనిలోకైనా బాగుంటుంది. ఫైనల్గా ఒక గిన్నె మీద పెట్టేసుకొని బటర్ వేసుకోండి. సూపర్ టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయింది. థ్యాంక్ యూ.